जन्माष्टमी महामहोत्सव की जय। संवेत गौर भक्त वृंद की जय। हरे कृष्णा। ఇవాళ ప్రతి సంవత్సరంలో కూడా వచ్చే అన్ని రోజుల్లో కంటే ప్రత్యేకమైన పండగ శ్రీకృష్ణ జన్మాష్టమి. మీకు అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఒక్కసారి అందరూ గట్టిగా నేను చెప్పినట్లు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మళ్ళీ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మొత్తం మహామంత్రం అంతా కూడా ఆపకుండా అందరం కలిసి చెప్దాం, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇవాళ శ్రీకృష్ణుడి పుట్టినరోజు. ఆయన భగవంతుడు, దేవాది దేవుడు. అటువంటి భగవంతుడికి చావు పుట్టుకలు లేవంటారు కదా. ఆయన పుట్టుక లేదు, మరణం లేదు. ఈ భౌతిక ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చావు ఉంటుంది, చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళకు జన్మ ఉంటుంది. కానీ భగవంతుడి యొక్క జన్మ అటువంటిది కాదు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నాత్మామేతి శోచన. భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, ఏమిటి? నా జన్మ కర్మలు దివ్యమైనవి, మీలాంటి జన్మ కర్మలు కాదు, నా జన్మ కర్మలు దివ్యమైనవి అని. ఏమిటి భగవంతుడి యొక్క జన్మ ఏ విధంగా ప్రత్యేకమైనది అంటే, ఆయన తల్లి తండ్రి వాళ్ళ సంయోగం వల్ల పుట్టరు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా, మనకు తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు. తల్లిదండ్రులు కలుసుకుంటే మనం జన్మించాం. కానీ భగవంతుడు అలా జన్మించడు. మరి ఆయనకు కూడా తల్లిదండ్రి ఉన్నారు కదా, ఆయనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, అది నిజమే. కానీ మనలాగా భగవంతుడు జన్మించలేదు. భాగవతం 10వ స్కంధం 1వ అధ్యాయంలో చెప్పారు, భగవంతుడు వసుదేవుడి యొక్క మనస్సులో ప్రవేశించాడు. ఆ తర్వాత ఆయన మనస్సు నుంచి దేవకీదేవి మనస్సులోకి, వసుదేవుడి మనస్సులోంచి దేవకీదేవి హృదయంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి ఆవిడ గర్భంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అకస్మాత్తుగా 4 చేతులతోటి శంఖ చక్ర గదా పద్మాలతోటి ఆయన దర్శనం ఇచ్చారు. మామూలుగా జన్మించలేదు ఆయన. వాళ్ళిద్దరి సంభోగం వల్ల జన్మించలేదు. వాళ్ళిద్దరు మహాభక్తులు కాబట్టి వాళ్లకు సంతోషం ఇవ్వడం కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లవాడుగా జన్మించాడు భగవంతుడు. మనము ఇప్పుడు శ్రీమద్ భాగవతం 10వ స్కందం, ఇందులో 2వ అధ్యాయం ఇది చెప్పుకుంటున్నాం. దేవకీదేవి కంసుడు చెల్లెలు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్తోంది. కంసుడు తమ్ముడు అన్నయ్య ఈయనే చెల్లెల్ని అత్తగారింటికి సాగనంపుతున్నాడు, రథం మీద తీసుకెళ్తున్నాడు. ఇంతలో ఆకాశవాణి చెప్పింది, ఓరి మూర్ఖుడా,
నువ్వు ఎవరినైతే తీసుకెళ్తున్నావో చక్కగా రథం నడుపుకుంటూ నీ చెల్లెలకు పుట్టే 8వ సంతానం నిన్ను చంపుతాడు. నిన్ను చంపడం కోసమే వాడు పుడతాడు. భగవంతుడే ఇలా జన్మించి నిన్ను సంహరిస్తాడని కంసుడు చెప్పాడు. కంసుడు రాజైన రాక్షసుడు. ఎంత దుర్మార్గుడు అంటే కన్న తల్లిదండ్రుల్ని జైల్లో పెట్టాడు, వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఇలా వెంటనే దేవకిని చంపాలనుకున్నాడు. కానీ వసుదేవుడు ప్రాధేయపడ్డాడు, ఈవిని చంపకు, ఈవిడ ఆడదు, పైగా నీ చెల్లెలు, అంతేకాకుండా పెళ్లి కూతురు, కాళ్ళకు పారాణి ఆరలేదు, పసుపు బట్టలు ధరించి ఇప్పుడే అత్తగారింటికి వెళ్తుంది. ఈమెకు సంతానం కలగంగానే ప్రతి ఒక్కళ్ళని తెచ్చి నీకు ఇస్తాను. నీకు సంతానంతో కూడా సమస్య ఈవిడితో కాదు కదా, ఈవిడిని వదిలిపెట్టమని పలు విధాలుగా ప్రాధాయపడితే వసుదేవుడి మాట నమ్మి, ఎందుకంటే వసుదేవుడు మహానుభావుడు, అటువంటి వాడు అబద్ధం చెప్పడని కంసుడు అక్కడిని నమ్మి వాళ్ళిద్దరిని పంపించాడు. కానీ కొంతకాలానికి ఒక మొదటి కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని తీసుకొచ్చి కంసుడికి ఇచ్చాడు. నా మాట ప్రకారం నేను తీసుకొచ్చాను నా కొడుకును. కంసుడు సంతోషించాడు. సంతోషించి నాకు 8వ సంతానంతో కదా నాకు సమస్య, వీడిని తీసుకెళ్ళిపో, మొదటి వాడిని తీసుకెళ్ళిపోమని పంపించేశాడు. కానీ వసుదేవుడికి తెలుసు వీడి దుర్మార్గుడు అని నమ్మలేదు కంసుడిని. ఆయన అనుకున్నంత ఘోరం జరిగిపోయింది. తర్వాత నారదుడు వచ్చి చెప్పాడు, వీళ్ళంతా కూడా దేవతలు, నందుడింట్లో వసుదేవుడి ఇంట్లో గొల్లలుగా యదువులుగా పుట్టిన వాళ్ళంతా దేవతలు, వీళ్ళు మారువేషంలో ఉన్నారు, నిన్ను చంపడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. పూర్వజన్మలో కూడా నువ్వు కాలనేమనే రాక్షసుడివి, విష్ణువు నిన్ను సంహరించాడు ఆయన చెప్పాడు. అలా వీళ్ళందరినీ నిన్ను చంపడానికే ప్రయత్నిస్తున్నారని చెప్తే వెంటనే దేవకి వసుదేవులు ఇద్దరిని కూడా బంధించి జైల్లో పెట్టించి వాళ్ళ 6 పిల్లలను చంపేశాడు. మగధ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఎంతో బలవంతుడు, దుర్మార్గుడు. పైగా ఇక్కడికి జరాసంధుడి యొక్క సహాయం లేదు. జరాసంధుడు ఇంకో ప్రపంచంలో ఉన్న పెద్ద రాక్షసుడు, రాజు మగధ. ఇతని కంసుడు యాదవుల రాజ్యాన్ని ఆక్రమించాడు. జరాసంధుడేమో మగధ రాజు. ఈ జరాసంధుడు ఆయన కూతుళ్ళని కంసుడికి ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు కాబట్టి చాలా గౌరవ మర్యాదలతోటి ఈయన చేసే దుర్మార్గాలన్నింటిలో కూడా జరాసంధుడు కూడా పాల్పంచుకుంటున్నాడు. అనేక మంది రాక్షసులు, ప్రలంబాసురుడు, బకాసురుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, అరిష్టాసురుడు, ద్వివిధుడు, పూతన, కేసి, ధేనుకుడు, వీళ్ళందరూ కూడా కంసుడికి స్నేహితుడు. ఆయన ఏం చెప్తే చేసేవాళ్ళు. అట్లా వీళ్ళందరూ కలిసి ఎంతో దుర్మార్గం చేస్తున్నారు భూమి మీద. అలాగే బాణాసురుడు, నరకాసురుడు, వీళ్ళిద్దరు కూడా కంసుడికి స్నేహంగా ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ ఒకటే కోరిక, యదువంశం తుడిచిపెట్టేసేయాలి, శ్రీకృష్ణుణ్ణి యదువంశాన్ని అంతం చేయాలి, పాండవుల్ని సంహరించాలి అని వీళ్ళందరికీ కోరిక. ఆ భయంతో యాదవులందరూ వేరు రాజ్యాలకు పారిపోయి సామ్రాజ్యానికి వెళ్ళారు. కొంతమంది పాంచాల దేశానికి, కొంతమంది కేకయ దేశానికి, కొంతమంది విదర్భకు, కొంతమంది సాల్వ దేశానికి, నిషధ దేశానికి, విదేహ దేశానికి, కోసల దేశానికి పారిపోయి తలలు దాచుకున్నారు. ఎవరైతే పారిపోలేక వాళ్ళు కంసుడితో మాత్రమే ఉన్నారో వాళ్ళంతా కంసుడు చెప్పినట్లే నడుచుకుంటూ అతనికి సేవ చేస్తున్నారు. 6 పిల్లలు చనిపోయారు. కంసుడు చంపేశాడు వాళ్ళని. 7వసారి ఈవిడ గర్భవతి అయింది. శేషుడు, అనంత శేషుడు, ఆయన దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు. తన కడుపున 7వ సంతానం కలగబోతున్నందుకు సంతోషం కలిగింది ఆవిడికి. కానీ అంతలోనే దుఃఖం కలిగింది. ఎందుకో 6 చంపేశాడు చాలా దారుణంగా, ఈ 7వ అతన్ని కూడా చంపేస్తాడు ఎందుకు అని. చూడండి, ఆవిడ జైల్లో ఉంది, భర్తతో పాటు బంధించబడి ఉంది. ఆ సమయంలో ఆవిడ పిల్లల్ని ఎందుకు కంటోంది అని మనకు అనిపించవచ్చు. ఏం దేవకి మాతకు ఫ్యామిలీ ప్లానింగ్ తెలీదా? ఎందుకు ఇలా జైల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ మళ్ళీ సంతానాన్ని కొనాలి, 6 చంపేసిన తర్వాత కూడా ఆవిడ ఎందుకు చేస్తోంది అంటే, భగవంతుడే
తన గర్భంలో ఆవిర్భవించబోతున్నాడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆనందం కలిగించబోతున్నాడు అని తనకు ఎంత దుఃఖం కలుగుతున్నా కూడా ఆవిడ భగవంతుడు రావాలనుకుంది కాబట్టి ఆవిడ మళ్ళీ గర్భం ధరించింది. కానీ కంసుడు చంపేస్తాడేమో అనే భయం కూడా ఉంది. ఎందుకంటే భగవంతుడి మీద కూడా పుత్రవాత్సల్యం తోటి. అందుకని తననే సర్వస్వం అని నమ్ముకున్న భక్తులు యాదవులందరికీ కలిగిన ఆపదను భగవంతుడు తీసేయాలనుకున్నాడు. ఆయన యోగమాయతో ఇలా చెప్తున్నాడు, ఓ యోగమాయాదేవి, నువ్వు బృందావనం వెళ్ళు, గొల్లలతోటి, గోవులతోటి, గోపికలతోటి బృందావనం కలకలలాడుతోంది. నంద మహారాజు అక్కడ ఉన్నాడు, ఆ వ్రజవాసులందరినీ పాలిస్తున్నాడు. నంద యశోదులు అక్కడ ఉన్నారు. వసుదేవుడి భార్య రోహిణి కూడా అక్కడే ఉంది. ఎందుకంటే వసుదేవుడికి దేవత ఒకటే కాదు, ఇంకా అనేక మంది భార్యలు ఉన్నారు. వాళ్ళల్లో రోహిణి ఒకటి. ఆవిడ కూడా ప్రాణభయంతో వచ్చి ఇక్కడ తలదాచుకుంది. భర్త జైల్లో ఉన్నాడు, రక్షణ లేదు. వసుదేవుడి భార్యలు కూడా భయంతో అనేక చోట్లకు వెళ్ళిపోయారు. ఆ రోహిణి కూడా అక్కడే ఉంది. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ దేవకీ గర్భంలో ఉన్న ఈ బలరాముణ్ణి, శేషుణ్ణి, ఈయన్ని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. నేను కూడా షడైశ్వర్య సంపూర్ణున్నై, షడైశ్వర్యాలతోటి నేను దేవకీదేవి కుమారుడుగా జన్మిస్తాను. నువ్వు నందుడి భార్య యశోద గర్భంలో పుట్టు. లోకులు ఏ వరం కోరితే ఆ వరం ప్రసాదించే సమర్థురాలు అవుతావు. నువ్వు అందరి కోరికలు తీరుస్తావు అనుకుంటున్నాను. మనుషులు నిన్ను ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. ఎన్నో చోట్ల నీకు ఆలయాలు కడతారు. భగవంతుడు ఎవరితో చెప్తున్నాడు? ఇదంతా యోగమాయాదేవితో చెప్తున్నారు. భగవంతుడు పుట్టినరోజు, యోగమాయ పుట్టినరోజు రెండు ఒకటే రోజు. ఈ రోజే ఆవిడ భగవంతుడికి చెల్లెలు, భగవంతుడితో పాటు పుట్టింది. ఆవిడకి అనేకమైన పేర్లు ఉన్నాయి. దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చట్టిక, కృష్ణ, మాధవి, కన్యా, మాయా, నారాయణి, ఈశాని, శారద, అంబిక, అనేక పేర్లతోటి ఇలా నిన్ను పిలుస్తారు. నిన్ను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బలరాముడికి ఈ శేషుడు, ఈయన నువ్వు దేవకీ గర్భంలో నుంచి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం వల్ల ఈయనకు సంరక్షకుడు, సంకర్షణుడు అనే పేరు కలుగుతుంది. లోకుల్ని రంజింపజేస్తాడు కాబట్టి ఇతని పేరు రాముడు కూడా. బలవంతుడు కావడం వల్ల ఇతడు బలవంతుడు కూడా. ఈ విధంగా ఆవిడ ఈ భగవంతుడు యోగమాయను ఆదేశించాడు. అదే విధంగా ఆవిడ దేవకీ గర్భంలో ఉన్న బలరాముణ్ణి తీసుకొని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. అప్పుడు అందరూ అనుకున్నారు, అయ్యయ్యో ఈమెకు గర్భపాతం జరిగింది, ఈవిడి గర్భపాతం జరిగింది, 7వ సంతానాన్ని దేవకి కోల్పోయింది అని. నిజానికి ఇది భగవంతుడి యొక్క ఆయన ప్లాన్. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే భౌతిక లోకంలో ఆవిర్భవిస్తాడో భగవంతుడితో పాటు ఆయన అంశలు వాళ్ళు కూడా ఆవిర్భవిస్తారు. రామాయణంలో మనం చూస్తుంటాం, శేషుడే లక్ష్మణుడై తమ్ముడిగా వచ్చాడు రాముడి. ఇక్కడ అదే శేషుడు, ఆదిశేషుడు అన్నగా అవతరించాడు. ఇలా భగవంతుడు బలరాముడు అక్కడ రోహిణీ గర్భంలో ప్రవేశించగానే భగవంతుడు మళ్ళీ వసుదేవుడి మనస్సు ద్వారా దేవకి మనస్సులో ప్రవేశించి ఆ తర్వాత దేవకి గర్భంలో ఆయన ప్రవేశించారు. అప్పుడు దేవకీదేవి ఎలా ఉంది అంటే ఆవిడ అమిత తేజస్సుతోటి ప్రకాశిస్తోందట. జైల్లో ఉంది, కాకపోతే ఎలా ఉందంటే చెప్తున్నారు, కుండలో పెట్టిన దీపంలాగా ఉంది. జ్ఞానవంచకుడి దగ్గర జ్ఞానంలాగా ఆమె ఉంది, ప్రకాశిస్తోంది. కానీ అందరికీ అర్థం కావట్లేదు, ఎందుకంటే భగవంతుడు ఆమెలో ప్రవేశించాడు. కానీ కంసుడికి అర్థమైంది, ఎప్పుడు దేవకి ఇంత ప్రకాశంతో లేదు, ఎప్పుడు దేవకి ఇంత ఆనందంతో లేదు. ఇప్పుడు ఈ 8వ సంతానం కలగబోతున్నాడు. ఇహ పగలు రాత్రి కంసుడు అదే ఆలోచిస్తున్నాడు. దేవకీదేవి 8వ సంతానాన్ని కనబోతోంది, నన్ను చంపేవాడు వాడే, కృష్ణుడు పుట్టబోతున్నాడు అని పగలు రాత్రి కృష్ణుడినే తలుచుకుంటూ కృష్ణ స్మరణలో ఉన్నాడు. కానీ కృష్ణుడి మీద ప్రేమతో కాదు,
కృష్ణుని మీద ద్వేషంతోటైనా, ప్రేమతోటైనా, భక్తితోటైనా, కోపంతోటైనా, ఏ మూడుతో అయినా భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటే అది గొప్పదే. కానీ ప్రతికూలంగా కంటే అనుకూలంగా తలుచుకోవడమే శుద్ధ భక్తి. కంసుడు కూడా భగవంతుడిని తలుచుకుంటున్నాడు, కానీ మనం కంసుడు తలుచుకున్నట్టు భగవంతుడిని తలుచుకోకూడదు. ద్వేషంతో కాదు, ప్రేమతో. ఇలా భగవంతుడు దేవకీ గర్భంలో ప్రవేశించిన తర్వాత అనేక మంది, ఇలా భగవంతుడు దేవకీ గర్భంలో ప్రవేశించిన తర్వాత అనేక మంది దేవతలు, శివుడు, బ్రహ్మ వీళ్ళంతా వచ్చి ఆ కారాగృహంలో భగవంతుణ్ణి, దేవకీ గర్భంలో ఉన్న భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ తర్వాత భగవంతుడు దేవకికి బిడ్డగా అక్కడ జన్మించడం జరిగింది. తర్వాత కథంతా మనకు తెలుసు. కానీ ఇందాక చెప్పుకున్నట్టు జన్మ కర్మచమే దివ్యం, భగవంతుడి యొక్క కర్మ, భగవంతుడి యొక్క జన్మ, ఇవి రెండు కూడా భౌతికమైనవి కాదు, మనలాంటి జన్మ కాదు. ఆయన నిజానికి తల్లిదండ్రులకు పుట్టలేదు. ఆయన ఎప్పుడు చెప్తున్నాడు, సంభవామి ఆత్మమాయగా, నా ఆత్మ మాయతోటి నన్ను నేనే సృష్టించుకుంటాను అని భగవంతుడు చెప్తున్నాడు. సంభవామి ఆత్మ మాయయా, భగవంతుడు అలా ఆవిర్భవిస్తాడు. మనము చాలా మంది అడుగుతుంటారు, ఎందుకు 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 మీరు కృష్ణుణ్ణే పూజిస్తుంటారు, కృష్ణుణ్ణే సేవిస్తుంటారు? ఎందుకంటే శాస్త్రాల్లో, వేదాల్లో అన్ని చోట్ల చెప్పారు, కృష్ణుడే దేవాది దేవుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరు చాలా మంది అడుగుతుంటారు, ఎందుకు కృష్ణునే పూజిస్తారు అంటే, కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే అందరినీ పూజించినట్టే. అదెలా? మనకు 30,000 దేవతలు ఉన్నారని చెప్తున్నారు. ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క రోజు మనం పూజించినా, ఒక్కొక్క దేవతను మన జీవితంలో ఉన్న సమయం అంతా అయిపోతుంది, కానీ మనం అందరినీ పూజించలేము. కానీ కృష్ణుడిని సేవిస్తే అందరినీ సేవించినట్లే. ఎందుకలా అంటే, ఒక చెట్టు ఉందనుకోండి, ఇప్పుడు ఆ చెట్టుకు మనము నీళ్లు పోయాలంటే ఆ చెట్టు కొమ్మల మీద, చెట్టు రెమ్మల మీద, చెట్టు ఆకుల మీద, చెట్టు పువ్వుల మీద నీళ్లు పోస్తే చెట్టు పెరగదు. చెట్టు వేర్ల మీద నీళ్లు పోస్తే అప్పుడు మాత్రమే ఆ చెట్టు పెరుగుతుంది. మిగతా అందరికీ కూడా నీళ్ళు వస్తాయి, కొమ్మలకు వస్తాయి, రెమ్మలకు వస్తాయి, పువ్వులకు వస్తాయి, బెరడుకు వస్తుంది, అన్నిటికి వస్తుంది. అదే విధంగా భగవంతుడు దేవాది దేవుడు కృష్ణుణ్ణి సేవిస్తే అందరినీ సేవించినట్లే. కాబట్టి మనము ఈ జన్మాష్టమి ఉత్సవాన్ని పురస్కరించుకొని మనలో ఎవరైతే మహామంత్రం జపం చేయట్లేదో వాళ్ళందరం కూడా ఈ మహామంత్రం జపం చేద్దాం. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, మీరు తిరిగి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా గట్టిగా ఇంకొకసారి చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి అందరూ. ఇలా ప్రేమతో మనం పిలిస్తే ఈ రోజు ప్రత్యేకమైన రోజు. భగవంతుడు మన ప్రార్థన వింటాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్పండి మళ్ళీ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, మొత్తం రాంపల్లిలో అందరికి వినిపించేటట్టు చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా
ఇవాళ నుంచి రోజు ఒక్క మాల, ఈ హరే కృష్ణ మహామంత్రం ఒక్క మాల అంటే 108 సార్లు ఈ మాలను మీరు తీసుకొని జపించండి. హరే కృష్ణ మంత్రం మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏమిటి ఆ అద్భుతము అంటే, మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామం జపిస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడు మన నాలుక మీదే ఆయన ఆవిర్భవిస్తాడు. కృష్ణుడి యొక్క నామము, కృష్ణుడు ఇద్దరు వేరు వేరు కాదు. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ సిద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామ నామిన్యం. అంటే భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి భేదం లేదు. భగవంతుడు మనకు పేరు ఉందనుకోండి, మనం వేరు, మన పేరు వేరు. కానీ భగవంతుడి యొక్క నామము, భగవంతుడు వేరు వేరు కాదు. మనం భగవంతుడి యొక్క నామం జపం చేస్తూ ఉంటే మన మనస్సులో, మన హృదయంలో, మన జీవ, మన నాలుక మీద భగవంతుడు ఆవిర్భవిస్తాడు, మనకు సాక్షాత్కరిస్తాడు. ఇలా మనం చేస్తూ ఉంటే మనం భౌతికమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి మనకు భగవంతుడి యొక్క ప్రేమ దొరుకుతుంది. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో రెండు ప్రధానమైన విషయాలు. ఒకటి నాదము, అంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తన, నామజపం చేయడం. రెండవది సాధము, భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకోవడం. నాదము, సాధము, ఇవి రెండే మన కృష్ణ చైతన్యోద్యమంలో అన్నిటికంటే కూడా ప్రత్యేకమైనది. ఇవి మన కృష్ణ చైతన్య ఉద్యమం అంటే నామము, నాదము, సాధము. మిగతా అంశాలు ఉన్నా కానీ అవన్నీ కూడా వీటికంటే ముఖ్యమైనవి కాదు. కానీ ఇంకొకటి ఉంది ముఖ్యమైనది. అదేమిటంటే భగవంతుడి గురించి శ్రవణం చేయడం. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడి గురించి మనం శ్రవణం చేస్తామో అప్పుడే భగవంతుడిని కీర్తించగలం. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రసాదం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటామో అప్పుడే భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మనం ఆస్వాదించగలం. కాబట్టి నాదము, సాధము, శ్రవణము, భగవంతుడి గురించి వినడం. మరి ఆ భగవంతుడి గురించి ఎలా వినాలి, ఎక్కడ వినాలి అంటే, మనకు శిల ప్రభుపాదులు వారు రచించిన గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీత, భాగవతం. ముఖ్యంగా భగవద్గీత యథాతథం. భగవంతుడే స్వయంగా భగవద్గీత బోధించాడు. ఆ భగవద్గీతకు ఇస్కాన్ ఫౌండరాచార్య శిల ప్రభుపాదుల వారు అనువాదం ఆంగ్లంలోకి అనువదించి అనేక భాషల్లోకి అనువదింపజేసి దానికి భాష్యం రాశారు. అటువంటి భగవద్గీతను, అలాగే ఆయన రాసిన భాగవతాన్ని మనం నిత్యం శ్రవణం చేస్తూ ఉంటే మనకు ఇంకా 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 భగవంతుడిని కీర్తించాలనే కోరిక కలుగుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుడిని కీర్తిస్తుంటామో మనం భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు దొరుకుతుంది. హరే కృష్ణ.